ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. శ్రీ పరాభావనవ సంవత్సరంలో మేషరాశి వారందరికీ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి చక్కగా అందరూ వృద్ధి చెందుతూ అసమాన సౌఖ్యం పరాక్రమాలతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ విషెస్ చెప్తూ శ్రీ పరాభావనామ సంవత్సరంలోకి ఈ రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. మేషరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతికా పాదం అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చూ చే చో లాలీలులో ఆ అన్న అక్షరాలంతా కూడా ఈ మేషరాశిలో ఉంటారు. మనం ఇందులో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5 ఉంది, రాజ్యపూజ్యం 2, అవమానం 4 ఉంది. ఈ యొక్క స్టాటిస్టిక్స్, ఈ ఫిగర్స్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, వ్యయం చాలా తక్కువగా ఉందని గమనించుకోవాలి. అలానే రాజ్యపూజ్యం 2 ఉంది, అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే ఈ రాశి వాళ్ళకి ఈ రాబోయే సంవత్సరంలో అన్ని విధాలుగా బాగుంటుంది. మీ చుట్టూ మిమ్మల్ని అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీ చుట్టూ చాలా మంచిగా నవ్వుతూ మీకు వెనక అన్ని రకాలుగా చెడు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారని కొంచెం గమనించుకోవాలి. ఇంకొక ముక్కలో వీళ్ళకి శని యొక్క ప్రభావం కూడా ఉండటంతో జూన్ తర్వాత ఇలా నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తొందరపడేసి ఎవరికైనా సరే ఇన్వెస్ట్మెంట్లు చేయటం, ఓవరాల్గా మాట కమిట్మెంట్ ఇవ్వటం లాంటివి చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు చూసుకుంటే సూర్యుడు అంతా, మీ శని అంతా మీకు మీనరాశిలో ఉండి 12వ స్థానంలో ఉన్నారు. తర్వాత గురుడు వచ్చేటప్పటికి 3వ స్థానంలో మిథున రాశిలో ఉన్నారు. జూన్ తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తూ ఉన్నారు. తర్వాత రాహు వచ్చేటప్పటికి కుంభరాశిలో, కేతు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహాలంతా మనకి 9వ నెల వరకు, అంటే ఆల్మోస్ట్ మనకి నవంబర్ నెల వరకు కూడాను 11వ నెల వరకు, నవంబర్ ఎండ్ వరకు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదే ప్రదేశంలో. సో జనవరి 23 వరకు ఆల్మోస్ట్ రాహుకేతువులు అక్కడే ఉంటారు. ఈ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే మహర్షులు మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే లఘుగోచరం, సూక్ష్మగోచరం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి అర్ధవిహితం, స్థితి నాశనం, సౌఖ్యం, శౌకం అని చెప్తారు. అది మనకు ఫస్ట్ 6 months. అయితే 6 months తర్వాత ఎప్పుడైతే గురువు మారుతూ ఉంటారో జూలై, జూన్ మంత్లో వీళ్ళకి అర్ధవిహితం, బంధుక్లేశం, సౌఖ్యం, శోకం అని చెప్తారు. అంటే వీటి ప్రకారం ఏంటంటే వచ్చే ధనం విషయంలో ఎక్కువగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీకు ఆదాయం వస్తుంది,